రాబోయే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కు సంబంధించి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఏకంగా 34 లక్షల మంది ఓటర్ల భవిష్యత్తును డిసైడ్ చేసే కఠినమైన ఆర్డర్ ఇది. అసలు కోర్టు ఏమందంటే, రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ ని స్పెషల్ రివిజన్ చేసినప్పుడు చాలా మంది పేర్లు గల్లంతయ్యాయి. దాంతో తమకు ఓటు హక్కు కావాలని ఏకంగా 34 లక్షల మంది అపీల్ చేసుకున్నారు. కానీ సుప్రీంకోర్టు ఇప్పుడు చాలా క్లియర్ గా ఒక రూల్ పెట్టింది. కేవలం అపీల్ చేసుకున్నంత మాత్రాన మీరు ఓటు వేయడానికి కుదరదని తేల్చి చెప్పింది. పోలింగ్ కన్నా ముందే ట్రిబ్యునల్ వాళ్ళు మీ పేరును ఓటర్ లిస్ట్ లో ఫైనల్ గా యాడ్ చేస్తేనే మీకు ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకు ఏప్రిల్ 23న పోలింగ్ జరిగితే ఏప్రిల్ 21 కల్లా మీ పేరు క్లియర్ అవ్వాలి. ఒకవేళ మీ అపీల్ ఇంకా పెండింగ్ లో ఉంటే మాత్రం మీరు ఓటు వేయలేరు. అందరినీ టెంపరీగా ఓటు వేయనిస్తే ఎలక్షన్స్ లో చాలా కన్ఫ్యూజన్ వస్తుందని కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అంటే పక్కాగా వెరిఫై అయిన వాళ్ళకే ఓటు హక్కు ఉంటుందన్నమాట. ఏదేమైనా ఎలక్షన్ సజావుగా జరగడానికి సుప్రీంకోర్టు తీసుకున్న ఈ స్ట్రిక్ట్ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఫాస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.